హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ పెరుగు తీసుకోండి. మంచిగా ఇలాగా పెరుగుని కవ్వంతో మెత్తగా చిలుక్కోవాలండి. ఉండలు అవి లేకుండా చిలుక్కొని కొంచెం వాటర్ పోసుకొని మరీ తిక్కుగా కాకుండా కొంచెం పలచగా చేసుకోండి. ఇలా కవ్వంతో పలచగా చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. కవ్వంతో ఆ ఉప్పు కారం అంతా మజ్జిగలోకి మిక్స్ అయ్యేలాగా మంచిగా కవ్వంతో అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకుందామండి. పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. నాకు ఈ మజ్జిగ చారుతో మంచి మెమరీ ఉంది. చిన్నప్పుడు నేను మీతో అది షేర్ చేసుకుంటూ చూపిస్తానండి. చూస్తూ వినండి, నవ్వు వస్తుంది బాగా. చిన్నప్పుడు నేను 7th క్లాస్ అట్లా చదివేటప్పుడు మాకు బర్రెలు ఉండేవండి. మా మమ్మీ పాలు వండడానికి వెళ్తూ నాకు చెప్పింది, ఇట్లా ఇట్లా చెయ్యమ్మా, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి తాలింపు వేసి అందులో ఈ మజ్జిగ వేసేసి దించేయమ్మ, స్టవ్ కట్టేసి తాలింపు వేసిన తర్వాత పొయ్యి మీద ఉంచగాక అని చెప్పి మరీ వెళ్ళింది. మనం ఓవర్ యాక్షన్ కదా. నేనేం చేశానంటే ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేశానండి. అప్పుడు చాకులు ఎక్కడ ఉన్నాయి, కత్తిపేటతోనే నేర్చుకున్నాము. చిన్నప్పుడు అన్నీ నేర్చుకునే వాళ్ళమండి. అమ్మ వాళ్ళు నేర్పించాలి అనేం లేదు, వాళ్ళు చేసేటప్పుడు చూస్తూ అన్నీ నేర్చేసుకునే వాళ్ళము. అట్లా నేర్చుకొని మజ్జిగలో ఉప్పు కారం కలిపాను. మా అమ్మ చెప్పినట్టే పోపు కూడా వేసేసానండి. వేసిన తర్వాత నేనేమనుకున్నానంటే, మనం పప్పుచారు తాలింపు వేసిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద ఒక 5 minutes బాగా మరిగిస్తాం కదండి, మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందని చెప్పి, ఒకవేళ మా అమ్మ చెప్పడం ఏమన్నా మర్చిపోయిందేమోలే నాకని చెప్పి నేను మళ్ళీ పొయ్యి మీద తాలింపు వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి ఒక 5 minutes కాగబెట్టానండి. అసలు ఇంకా చూడాలి. 5 minutes కాగిన తర్వాత మనకి కలాకండ్ ఉంటుంది కదండి, దాంట్లో పలుకులు ఉంటాయి కదా, అట్లా పెరుగు సపరేట్ అయిపోయి వాటర్ సపరేట్ అయిపోయింది. పెరుగు వాటర్ సపరేట్ అయిపోయింది. అవి ఏందో నీళ్ళుగా తయారైనాయి. అసలు ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ ఏమనిద్దో అని చెప్పి భయపడి చచ్చాను. మా అమ్మ వచ్చింది, ఇంకా మామూలుగా లేవండి తిట్లు. అసలు చెప్పింది చెయ్యవు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు అని చెప్పి. చూడండి, పెద్దోళ్ళు మనం పని చేసినా కూడా ఎట్లా అంటారు అసలు. అబ్బో, అసలు ఇప్పుడు కూడా మజ్జిగ చారు అంటే నాకు అదే గుర్తొచ్చిందండి. గోల్డెన్ డేస్ అండి అవి. చాలా బాగుంటాయిలేండి, తిట్టినా కానీ బాగుంటాయి. నాకు మజ్జిగ చారుతో మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా మజ్జిగ చారు చేసుకుంటే నాకు అదే గుర్తొచ్చింది. నేను కూరగాయలు లేనప్పుడే కాదండి, సపరేట్గా పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని మరి కావాలని ఇది ఒక కర్రీలాగా చేసుకుంటాను. మేము అంత ఇష్టంగా తింటాము. ఇంతకుముందు భోజనాల్లో కూడా పెట్టేవాళ్ళండి, ఈ మధ్య కొంచెం తగ్గిపోయింది. చూడండి, ఇట్లా ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ బాగా మగ్గాక, మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్లోకి రావాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. అట్లా మగ్గనివ్వాలి మంచిగా. దీంట్లోకి పసుపు వేసుకోండి. పసుపు నేను ఇందాక పెరుగులో వేయలేదు. దీంట్లో ఆయిల్లో ఫ్రై అయితే పసుపు ఎప్పుడైనా కర్రీకి మంచి కలర్ వస్తుందండి. అందుకని నేను పసుపు తాలింపులోనే వేసుకుంటాను. ఏ కర్రీస్లోకైనా వాటిలో వేసి కలిపేనండి. కొంచెం పసుపు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత నీట్గా చూడండి, మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఆపేసుకోవాలండి. స్టవ్ కట్టేసుకొని వేసుకోండి. మీరు నాలా చేయొద్దండి. స్టవ్ కట్టేసుకున్న తర్వాత ఇందాక చేసి పెట్టుకున్నాం కదండి, మజ్జిగలో ఉప్పు కారం వేసి ఆ మిక్చర్ అంతా దీంట్లో పోసేసుకోవడమేనండి. పోసేసుకొని కలిపేసుకోండి. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం ఇది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకుందేనండి, నచ్చుతుంది మీకు కూడా. మీకు విషయం చెప్పాలండి, ఇది నైట్ టైం తినకూడదండి, మార్నింగే తినాలి. జెంట్స్కి అయితే అసలు పెట్టకూడదండి నైట్ టైము, రేచీకటి వస్తుందని పెద్దవాళ్ళు చెప్తుంటారు. కొన్ని పాటించాలి కదండి పెద్దవాళ్ళు చెప్పేవి. సో నైట్ టైం అయితే ఎవరో తినొద్దండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి ప్రిపేర్ చేసుకొని తినండి. ఒకవేళ మిగిలితే పడేసేయండి, కానీ తినమాకండి. నైట్ టైం తింటే రేచీకటి వస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అదండి విషయము. టేస్టీ మై మజ్జిగ చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
మీ వాళ్ళకి షేర్ చేయండి. చూడండి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆనియన్స్ పచ్చిమిర్చి చాలా బాగుంటాయండి, ఫ్రై అవుతాయి కదా ఆయిల్లో. ఇలా చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.